ఇందాపూర్ డైరీ అంశంపై వరుసగా రెండో రోజు శాసన మండలి దద్దరిల్లింది. ఈ అంశంపై చర్చించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, ఆర్జే భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. శ్రీవారి లడ్డూ కల్తీపై చర్చించాలని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి ఇచ్చిన మరో వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు చేపట్టగా వాయిదా తీర్మానాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల్లో సభను కాసేపు వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు. తిరిగి సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు ముగిసినట్లు ప్రకటించిన చైర్మన్ ప్రత్యేక అంశాల ప్రస్తావనకు సభ్యులకు అవకాశం ఇచ్చారు. దీన్ని కూడా వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. పోడియం వద్దకు వెళ్లి ఆందోళన కొనసాగించారు. వైసీపీ సభ్యుల తీరుపై హోంమంత్రి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల కోసం దేవుడిని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. వైసీపీ సభ్యులు ఆందోళనలు ఆపకపోవడంతో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతుండగానే సభను గురువారానికి వాయిదా వేశారు. సభా సమయం చాలా విలువైంది. మనకి ప్రజాహితం గురించి, ప్రజా సంక్షేమం గురించి కంపల్సరీగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు చర్చకి సిద్ధంగా ఉన్నారో లేదో ముందు తేల్చుకోమనండి. దేవుడిని కూడా రాజకీయంగా వాడుకోవడానికి ఇక్కడ ఈ రోజు ఇంత సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే నమ్మకం లేదు. ఇటువంటి నమ్మకం లేని వాళ్ళు ఈ రోజు వచ్చి దేవుడు విషయాన్ని తీసుకొచ్చి ప్రజల తాలూకా మనోభావాలు, భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటే మేము ఎలా ఊరుకుంటాం అధ్యక్ష? కల్తీ జరిగిందా లేదా సంగతి ఈ రోజు మీరు చెప్పుకోవడం కాదు. ఎవడు అనామకుడు కూర్చొని సాక్షి పేపర్లో రాసిన రాత్రి ఈ రోజు మాట్లాడటం కాదు. సిబిఐ ఛార్జ్ షీట్ చెప్పింది ఇందులో అడల్ట్రేషన్ జరిగింది అని. 240 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ జేబుల్లో నింపుకున్నారని సంగతి తెలిసింది. ఇప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఆ దేవదేవుడి మీద వచ్చి ప్రసాదం మీద అపరాధం చేసి వారు దోపిడీ కోసం మాట్లాడండి. దీనికోసం చేసే కార్యక్రమాన్ని ఇవాళ వచ్చి మేము తెచ్చి రావాలని కోరితే ప్రభుత్వం వచ్చి పట్టిస్తూ The house is adjourned to meet again at 10 a.m. on Thursday, 19th day of February 2026.